వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. సో రేపటి నుంచి నాన్ వెజ్ స్పెషల్స్ ఏమేమి చేసుకోవాలి అని లిస్ట్ వేసి ప్లాన్ చేసుకుంటుంటారు కొంతమంది నాన్ వెజ్ లవర్స్. ఇంకొంతమంది కనుమకి సంబంధించిన నాన్ వెజ్ సంబంధించిన స్టార్టర్స్, స్పెషల్ డిషెస్ గురించి సామాన్ అంతా కూడా తెచ్చుకునే పనిలో ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ నాన్ వెజ్ లవర్స్కి ఒక షాక్ ఇచ్చేటట్టే ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు, ఇంకా చెప్పాలంటే మొన్న సండే వరకు కూడా అందుబాటులో ఉండే చికెన్ రేట్ సడన్గా షాక్ ఇచ్చే పరిస్థితి. చికెన్ కాదు, అట్లీస్ట్ స్టార్టర్గా ఎగ్ చేసుకుందామన్నా ఆ పరిస్థితి లేని సిచ్యువేషన్స్ నాన్ వెజ్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. పోనీ చికెన్, ఎగ్ అట్లా ఉంటే మరి మటన్ పరిస్థితి ఏంది అని అంటే మటన్ కూడా ఇంకా 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 రేటు పెరిగిన పరిస్థితి. సో ఇంతకీ మటన్, చికెన్, నాన్ వెజ్ రేట్లు ఎందుకు పెరిగాయి అండ్ నాటుకోడి రేట్లు ఎట్లున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చినా, దసరా వచ్చినా కూడా సంక్రాంతి కొంతమంది నాన్ వెజ్ తోటి స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఆ రోజు వెజ్ ఉండి కనుమ నుంచి నాన్ వెజ్ వెరైటీస్ చేసుకోవడం చేస్తుంటారు. ఇంకా ఎక్కువ మంది తెలంగాణలో అయితే మటన్ పూరి కాంబినేషన్స్, బగారా మటన్ కాంబినేషన్ కావచ్చు, ఇక చికెన్ వెరైటీస్ కావచ్చు ఖచ్చితంగా చేస్తుంటారు. అటు కైట్ ఫ్లై చేసుకుంటుంటే ఇటు ధూమ్ధామ్ దావత్లు కూడా దాబాలపైన జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు అట్లాంటి దావత్లు కొంచెం ఖర్చులు లెక్కలు చూసి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితం ఉండే సండే వరకు కూడా కేవలం ఒక 230, 40, 50 వరకు పలికే చికెన్ ఏకంగా 300 క్రాస్ అయిన పరిస్థితి. కేజీ 320 రూపాయల పైనే పలుకుతుంది. అండ్ ఎగ్ రేట్స్ అయితే ఇప్పటికే మించిపోయాయి. ఇక పండగ సందర్భంగా కొన్ని చోట్ల ఎగ్ 9 రూపాయలు అయితే ఇంకొక చోట్ల ఎగ్ 10 రూపాయలు పలుకుతుంది. సో గతం అనే కంటే కూడా 3 రోజుల క్రితం వరకు కూడా మటన్ రేట్స్ మనం చూస్తుంటే 750, 800 వరకు మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు 1100 నుంచి 1200 వరకు ఉన్నాయి. ఇక పందెం కోళ్ళ వరకు మనం పోతే ఆ రేటు వింటేనే షాక్ అయ్యే పరిస్థితి. మినిమం 1500 లేనిదే పందెం కోడి టేస్ట్ చేసే పరిస్థితి లేదు. పోనీ నాటుకోడితోటైనా సరిపెట్టుకుందామంటే నాటుకోడి కూడా సరాసరి ఏకంగా మటన్తో సమానమైన రేటు మార్కెట్లో పలుకుతుంది. ఇంతకీ ఇంత వేరియేషన్స్ ఎందుకు? కేవలం పండగ మార్కెట్ని క్యాష్ చేసుకోవాలనా, లేదంటే నిజమైన షార్టేజా అని అంటే 2 కారణాలు కనిపిస్తున్నాయి. సో ఇన్ జనరల్గా పండగల టైంలో సేల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ షార్టేజ్ కొరత చూపిస్తే రేట్లు కూడా గట్టిగానే వసూలు చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో వ్యాపారులు. సో దీనికి కారణం మండీలో మేకలు రాకపోవడం ఒక కారణం అయితే, అండ్ దాంతోపాటు ఫామ్స్లో కోళ్ళు చనిపోవడం అండ్ షార్టేజ్ ఉండడం. సో చాలామంది కూడా బ్రీడింగ్ కంటే కూడా ఉండే కోళ్ళని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనలు అండ్ పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా తగ్గుతూ రావడం. సో ఇవన్నీ కారణాలతో ఈసారి పండగకి నాన్ వెజ్ రేట్స్ అయితే బిగ్ షాకే ఇస్తున్నాయి నాన్ వెజ్ లవర్స్కి. సో అరో తీసుకోవాలి కాబట్టి కేజీ కొనే చోట హాఫ్ కేజీతో సరిపెట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే ఇక తప్పదు కాబట్టి దావత్ ధూమ్ధామ్ జరగాలి అంటే కొనాల్సిన పరిస్థితి. సో ఇట్లా పండగకి ప్రతి రేటు ప్రతిసారి బడ్జెట్ పెరుగుతూనే పోతుంటుంది. సో అట్లనే ఈసారి నాన్ వెజ్ రేట్లు కూడా స్పెషల్గా పెరిగి ఇంకా వాళ్ళ బడ్జెట్లో నేను కూడా ఉన్నాను అనే ఆ రేట్లు చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అయినా మార్కెట్లో మాత్రం గతంతో పోలిస్తే ఈసారి కాస్త సేల్స్ తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే రేట్లు తక్కువ ఉన్నప్పుడు సేల్ ఎక్కువ ఉంటుంది, రేట్లు పెరిగినప్పుడు అరో తీసుకొని సరిపెట్టుకుంటారే తప్ప గతంలాగా తీసుకునే సిచ్యువేషన్స్ అయితే లేవు అని అంటున్నారు. మరి చూడాలి, సంక్రాంతి నాన్ వెజ్ ప్రియులకి బిగ్ షాక్ ఇచ్చారు కాబట్టి నాన్ వెజ్ వైపు చూస్తారా, లేదంటే రెడీమేడ్గా రెస్టారెంట్, హోటల్స్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని పండగ సెలబ్రేట్ చేసుకుంటారా అనేది.